వేంపల్లె పట్టణంలోని మాంసం దుకాణదారులు కొనుగోలుదారులకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జిల్లా కోఆర్డినేటర్ రెహమతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపీర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారు పంచాయతీ అధికారులతో కలిసి పట్టణంలోని పలు మాంసం దుకాణాలను పరిశీలించారు. గత వారంలో పంచాయతీ కార్యదర్శి ఏమిరెడ్డి నాగభూషణం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కలిసి మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించి కల్తీ మాంసాన్ని గుర్తించి ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకుని దహనం చేశారు. అనంతరం ఈ రోజు కూడా వీరు మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ దుకాణదారులు ప్రజలకు కల్తీ మాంసాన్ని కాకుండా నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని కోరారు. ఈరోజు వేంపల్లె పట్టణంలోని పలు మటన్ షాపులలో మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరియు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి కొన్ని పర్యవేక్షణ నిర్వహించాం. గత ఆదివారంలో ఏదైతే మన వేంపల్లె గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కొన్ని మటన్ షాపులు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కొన్ని గొర్రెలు, మేక మాంసం ఈ దొరకడం వల్ల దానిని కాల్చి దహనం చేయడం వల్ల జరిగింది. ప్రజా ఆరోగ్యాల రీత్యా మెరుగైన మాంసం మరియు నాణ్యమైన మాంసం అమ్మాలని ఆ యొక్క దుకాణదారులను కూడా మేము సూటిగా ఖండించడం జరిగింది. మరియు వారు 800 రూపాయలు డబ్బులు తీసుకుంటూ కూడా ఈ నాణ్యమైన మేకల, గొర్రెల మాంసం అమ్మడం కూడా మేము హెచ్చరించాం. ఇలాంటి వస్తువులు చేయొద్దు, నాణ్యమైన పొట్టేలు, నాణ్యమైన మేకపోతులు కోసి అమ్మాలని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, గ్రామ పంచాయతీ తరఫున హెచ్చరించాం. దాని అనుసారంగా ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా వేంపల్లె గ్రామ పంచాయతీ తరఫు సిబ్బంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఆ యొక్క మటన్ షాపులను మరోమారి పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు అయితే ఒక మేక కానీ, ఒక మేక గొర్రె కానీ కోయకుండా అన్ని పొట్టేళ్ళు, మేకపోతులే కోసారు. మంచి వస్తువులను కోసి ప్రజలకు ఇచ్చారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇదే చెప్పేది, ఏదైతే మీరు 800 రూపాయలు జనాల దగ్గర డబ్బు తీసుకుని కేజీ పైన అమ్ముతున్నారో వాటిని ఒక మంచి మాంసం అమ్మి ప్రజల ఆరోగ్య రీత్యాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యాపారం జరపాలని, ప్రజలకు ఏదైతే హానికరమైన వస్తువులు అమ్మితే ఆమ్ ఆద్మీ పార్టీ సహించబోదని, ఏదైతే ప్రజల దగ్గర మీరు డబ్బులు తీసుకుంటూ నకిలీ మాంసం అమ్మితే మటుకు ఆమ్ ఆద్మీ పార్టీ సహించబోదని, ప్రజా ఆరోగ్యాల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మరియు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు వేంపల్లె గ్రామ పంచాయతీ ఈవో గారిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హర్షిస్తున్నాం. వారి యొక్క సిబ్బందిని కూడా మేము హర్షిస్తున్నాం. ప్రజలు కూడా గ్రహించాలి, మీరు కొనే ప్రతి వస్తువు నాణ్యంగా కాదని మీరు కొనుగోలు చేయాలని కూడా ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము స్పష్టం చేయదలుచుకున్నాం.